ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి. తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే అంబులెన్స్ అప్పటికి ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా తీసుకొచ్చాయి. పచ్చి ముసలిని పట్టుకెళ్తున్నారు, బాలింతల్ని పట్టుకెళ్తున్నారు, రోడ్ల మీద ముగ్గురేసి ఎక్కిస్తున్నారు, ఆటోల్లో 6 7 ఎవరికి ఏముందో తెలియదు. ఒక అంబులెన్స్ లేదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్లారు. ఇంత ప్రాబ్లం జరుగుతుంది, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది రోడ్డు మీద పడుతారు. లోకల్ మినిస్టర్ గానీ, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఈ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరైనా సరే ఎవరు వచ్చారు చెప్పండి, లైవ్ లోకి ఎవరు వచ్చారు చెప్పండి. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్, 4 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. అప్పుడైన గాయాలు ఇంకా మానలేదు. కొందరైతే మంచానికే పరిమితమయ్యారు. బాధితులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. తలో 25,000 ఇచ్చారండి. గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన 2-3 రోజులు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని ఎక్స్ట్రా చెప్పారు. కేవలం ₹25,000 మాత్రమే, మా నాన్నగారితో సహా అందరికీ 25,000 ఇచ్చారండి. ఇంకా మాకు అదేనే వచ్చిందండి. మాకు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ₹1 కూడా అందలేదు. అలాగ అందలేదనే మాకు అంత బాగోలేనప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్కి, డిఎంహెచ్ ఆఫీస్కి లెటర్లు, ఒక లెటర్ కాదు సార్, 2 లెటర్లు నా చేతితో రాసి డిఎంహెచ్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి లెటర్లు ఇచ్చా. వాళ్ళు కూడా తీసుకున్నట్టు స్టాంప్ వేసి ముద్రలు ఇచ్చారు. మళ్ళీ అంటారు ఇక్కడికి వెళ్తే అక్కడమ్మ, ఇక్కడ కాదు ఇక్కడ కాదు, వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలి, వీళ్ళు చేయాలని వాళ్ళు చేయలేని వీళ్ళు వాళ్ళు తప్ప ప్రభుత్వం నుంచి అయితే ₹1 సాయం లేదు సార్. ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే ఐసీలో ఉన్న వాళ్ళకి 10 లక్షలు అని ప్రకటించింది. 10 లక్షలు కాదు, ₹10 కూడా రాలేదని.